అప్డేట్‌తో వచ్చాను. ఈపీఎఫ్ డబ్బులతోనే మనకు టాక్స్ అనేది ఎంత పడుతుంది? అసలు మనం దాన్ని ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో అన్నమాట. ఏంటి అంటే దశాబ్దాలుగా భవిష్య నిధి అంటే పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తు, రోజుల తరబడి నిరీక్షణ ఇలాంటి అనుభవాలే చాలా మందికి తెలుసు. ఇకపై ఆ పరిస్థితి మారబోతుంది అని చెప్పొచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా యూపీఐ ఏటీఎంల ద్వారా పీఎఫ్ నగదును అత్యంత సులభంగా తీసుకోవడానికి డిజిటల్ విప్లవానికి కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తోంది. ఉపసంహరణ సులభం కాబోతున్న నేపథ్యంలో నిబంధనలు తెలుసుకోకుండా డబ్బులు తీసుకుంటే పన్ను రూపంలో ఎదురయ్యే నష్టం ఎంతో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యూపీఐ ద్వారా సులభంగా డబ్బులు వచ్చేస్తుంది కదా అని 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాకుండానే ఈపీఎఫ్ డబ్బు డ్రా చేసుకుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. అయితే ఈ పీఎఫ్ ఖాతాదారులు తమ ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా ద్వారా మొబైల్ తెరపైనే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అత్యవసర సమయంలో తమ యూపీఐ పిన్ ఉపయోగించి పీఎఫ్ ఖాతాలోని నగదును నేరుగా తన స్వంత బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. లేదా ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సాంకేతికతకు సంబంధించి ప్రయోగ దశ పూర్తయింది. త్వరలో చందాదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే ప్రకటించింది. యూపీఐ ద్వారా మొత్తం డబ్బును ఒకేసారి వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ లో అంటే 50% అంటే 50% నుంచి 75% వరకు వెనక్కి తీసుకునేందుకు అర్హులు. భవిష్యత్తు ఆర్థిక భద్రత దృష్ట్యా కనీసం 25% నిధిని ఖాతాలో తప్పనిసరిగా నిల్వ కొనసాగించాల్సిందే. ఇక సొంతిల్లు, వైద్యము, వివాహము తదితర అవసరాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మానవ ప్రమేయం లేకుండా 3 రోజుల్లోనే డబ్బులు ఖాతాలో పడే ఆటో సెటిల్మెంట్ పరిస్థితిని ఇక ఇటీవలే 1 లక్ష నుంచి 5 లక్షల వరకు పెంచిందనమాట ఆ సంస్థ. అయితే సాంకేతిక నేపథ్యంలో యూపీఐ ద్వారా డబ్బులు సులభంగా వచ్చేస్తున్నాయి. అంటే ఊహించని పన్ను భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా ఈపీఎఫ్ పెట్టుబడులకు వచ్చిన రాబడి వెనక్కి తీసుకున్నప్పుడు ఈ 3 దశల్లోనూ పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉంటాయి. అయినప్పటికీ 5 ఏళ్ల నిరంతర సర్వీస్ పూర్తి కాకముందే ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను వెనక్కి తీసుకుంటే పన్ను చెల్లించాల్సి వస్తుంది. సర్వీస్ కాలాన్ని లెక్కించేందుకు మీరు ఉద్యోగం మారినప్పుడు బదిలీ చేసిన పాత కంపెనీల సర్వీస్ కాలాన్ని కలుపుతారు. ఇందుకోసం పాత బ్యాలెన్స్ ను కొత్త ఖాతాకు తప్పనిసరిగా బదిలీ చేసి ఉండాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ పీఎఫ్ చందా అంటే 2.5 లక్షలు దాటితే కనుక ఆ అదనపు మొత్తంపై వచ్చే వడ్డీకి 5 ఏళ్ల నిబంధనతో సంబంధం లేకుండా పన్ను పడుతుంది. ఒకవేళ యాజమాన్యం వాటా లేకుండా కేవలం ఉద్యోగి మాత్రమే చందా చెల్లిస్తుంటే ఈ పన్ను రహిత 5 లక్షలకు పెరుగుతుంది. అయితే 5 ఏళ్లలోపు డబ్బులు ఉపసంహరించిన పన్ను పదవి పడని కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. అదేంటో మనం తెలుసుకుందాం. ఈపీఎఫ్ నుంచి తీసుకున్న డబ్బుతో కలిపి మీ మొత్తం ఆదాయం కనీస పన్ను మినహాయింపు పరిమితిని దాటకపోతే పన్ను వర్తించదు. ఇంకోటి ఉద్యోగం తీవ్ర అనారోగ్య పాలైనప్పుడు, సంస్థ వ్యాపారాన్ని మూసివేసినప్పుడు లేదా మీ నియంత్రణలో లేని ఇతర కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో డ్రా చేసుకుంటే పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 8 సిసిడి కింద మీ ఈపీఎఫ్ నగదు నిల్వ మొత్తాన్ని జాతీయ పింఛన్ పథకంలోకి బదిలీ చేసినప్పుడు పన్ను ఉండదు అనమాట. ఇక మూలం వద్ద పన్ను ఎప్పుడు అనంటే సెక్షన్ 1 అంటే 192A ప్రకారము మీరు వెనక్కి తీసుకునే మొత్తము 50,000 దాటి ఆ ఉపసంహరణ పన్ను పరిధిలోకి వస్తే మాత్రమే మూలం వద్ద పన్ను కోత విధిస్తారు. 50,000 లోపు తీసుకున్నప్పుడు టీటీడీ వర్తించదు. ఒకవేళ అనారోగ్య, వ్యాపార మూసివేత తదితర కారణాలతో వెనక్కి తీసుకుంటే ఆ మొత్తం 50,000 దాటిన టీడీఎస్ ఉండదు. ఈ పరిధిలో రాని ఉపసంహరణపై నిర్దేశించిన షరతులకు లోబడి సాధారణంగా 10% టీడీఎస్ వర్తిస్తుంది. ఇక యూపీఐ ఏటీఎంల ద్వారా ఈపీఎఫ్ ను వెనక్కి తీసుకునే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. చందాదారులు మనకు అత్యవసరమైతే తప్ప ఈ సౌకర్యాన్ని వినియోగించుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగాలు మారినప్పుడు పాత ఖాతాలోని డబ్బును ముందస్తుగా తీసుకోవడానికి బదులుగా ఈ బ్యాలెన్స్ ను కొత్త కంపెనీకి చెందిన ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ చేసుకోవడం
ఉత్తమం. ఇలా చేయడం వల్ల మీ సర్వీస్ నిరంతరాయంగా కొనసాగుతుంది. అయితే 5 ఏళ్లు పన్ను మినహాయింపు నిబంధనలను సులభంగా చేసుకోవచ్చు. ఇది అన్నమాట ఈపీఎఫ్ సంబంధించిన డబ్బులు. మనము మన మొబైల్ నంబర్ ద్వారానే ఇప్పుడు ఈపీఎఫ్ డబ్బులు టక్కున కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దానికి ఒక పర్సెంటేజ్ ఉంటుంది. 50%, 75% మాత్రమే తీసుకోవాలి. మన దగ్గర ఉన్న పీఎఫ్ డబ్బులలో 25% మాత్రం తప్పకుండా అందులో ఉంచాల్సిందే. లేకపోతే మనకు చాలా ఇంట్రెస్ట్ పడుతుంది అనేది ఈరోజు వీడియో అన్నమాట. వీడియో ఎలా అనిపించింది? ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ.